బాబా రాజా మాట ఫాలో అప్ చేస్తున్నారు. తొందరగా అంటూరు శ్రీనివాస నాయుడు స్టేజ్ కోరుతున్నాం. అలాగే మిగతా అలాగే 15వ డివిజన్ ఫోటో పెట్టండి. ఒకరి వెనకాల ఒకరు బండి లైన్గా తాతకి తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు, మేనమామకి పిల్లనిచ్చిన మామకు తగ్గ అల్లుడుగా యువనేత నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ గీతాంబాయి వృద్ధులాశ్రమంలో లోకేష్ సేవా సంఘం తరఫున ఉన్నటువంటి మోచర్ల మధు గారు, కంచి మల్లికార్జున రెడ్డి గారు, శ్రీనివాసులు గారు, వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ కేక్ కట్ చేయడం, పేదవారికి దుప్పట్లు ఇవ్వడం, అదే రకంగా అన్నదాన కార్యక్రమం పెట్టడం మంచి పరిణామం. ఎందుకంటే మర్చిపోకుండా ఈరోజు యువనే సంగతి మనందరూ తెలిసింది. మొత్తం ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సోదరుడు రాజగోపాల్ రెడ్డి, వాళ్ళ తాతగారు నల్లపూడి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు ఇంజనీర్ చెబ్బళ్ళ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాజకీయ ధురంధరుడు, పార్టీ కష్టాలు ఉన్నాడు, పార్టీని కాపాడిన వ్యక్తి. ఆయన వారసుడిగా వచ్చినటువంటి రాజా కాబోయే ఒక పెద్ద నాయకుడిగా నేను భావిస్తున్నా. అదే రకంగా మరో హర్షారెడ్డి, సివి శేషారెడ్డి గారి మనవాడు, ఆయన కూడా రాజకీయాల్లో పైకి రావాలని. ఎందుకంటే లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి వాళ్ళ నాన్నగారు కన్నా ఎక్కువగా కష్టపడుతూ నాన్నగారు బాటలో ఎక్కువ పరిశ్రమలు తెచ్చిన నేను దావోస్ వెళ్ళటం, పరిశ్రమ స్థాపనకి ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉందో దాన్ని తీర్చేందుకు ఎక్కువ ఫ్యాక్టరీలు వస్తే తీరుతాయి అనే విధంగా దాన్ని కష్టపడుతున్నాడు. మనం చూస్తున్నాం విశాఖపట్నంలో కూడా ఐటీ హబ్ వస్తుంది. అన్ని ఊర్లలో ఈరోజు అమరావతి రాజధాని చాలా తీవ్రంగా ఈ పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. విద్యాశాఖ
యువగలాన్ని విద్యాగలంగా మార్చినటువంటి నేత మన లోకేష్ గారు. అదే రకంగా చూస్తే ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు తోడుగా లోకేష్ గారు. అదే రకంగా మన జిల్లాలో మంత్రులు నారాయణ గారు, ఆనా రామనాయుడు గారు, ఎంపీ వేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, బీదా రవిచంద్ర గారు, అదే రకంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నారు, పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు. అదే రకంగా ఇప్పుడే చెప్పారు రాజా సైకిళ్ళు ఇస్తున్నామని చెప్పి. చాలా మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇప్పుడే చూసా స్వామి వివేకానంద, పేదల పక్షాన ఎవరైతే ఉంటారో వారే మహాత్ములు అవుతారని. తప్పకుండా నిజం. పేదల పక్షాన ఉండే తెలుగుదేశం పార్టీ, పేదల పక్షాన ఉండేది ఎన్టీ రామారావు గారు, పేదల పక్షాన ఉంది చంద్రబాబు నాయుడు గారు, పేదల పక్షాన ఉంది లోకేష్ గారు. ఇప్పుడు పేదలు అభిమానించే వ్యక్తి నాకు దైవమో అన్నో తెలియదు కానీ నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఆయన జన్మదినం రోజు నుంచి మనం కూడా పార్టీ కోసం, పేదల కోసం అందరూ కష్టపడాలని చెప్పి పిలుపునిస్తూ, అదే రకంగా మా రాజాకి కానివ్వండి, హర్షకు కానివ్వండి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాను. ముందుగా ఈరోజు నెల్లూరులోని గీతామయి ఓల్డ్ ఏజ్ హోమ్లో నారా లోకేష్ గారి పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న ఓల్డ్ ఏజ్ అందరికీ బెడ్షీట్స్ పంచడం జరిగింది. ముఖ్యంగా లోకేష్ అన్న ఐటీ శాఖ, విద్యాశాఖ టేకప్ చేసినప్పటి నుంచి ఆ శాఖల్లో ఆయన అంటే ఏంటో చూపిస్తున్నాడు. చదువుకున్న వాళ్ళకి అట్లాంటి శాఖలు ఇచ్చినందువల్ల ఏ విధంగా మార్పులు తీసుకొస్తారనే దానికి నిదర్శనం లోకేష్ అన్న. దేశ విదేశాల్లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీలు అన్నీ స్టడీ చేసి మన రాష్ట్రానికి ఇక్కడున్న పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పి చూసి ఒక మంచి పాలసీ తీసుకురావడం, అదేవిధంగా దాంట్లో పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం. పిల్లలు ఏం చదువుకుంటున్నారు అని తెలుసుకునే దానికోసంగా పీటీఎం అని పెట్టి, మెగా పీటీఎం అని చెప్పి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని పెట్టి వాళ్ళని కూడా కలిపి బ్రహ్మాండంగా ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు, మన గవర్నమెంట్ పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ట్రైన్ అవుతూ ఉన్నారు. రాబోయే కొత్త టెక్నాలజీస్కి, ఏఐకి కానివ్వండి, లేకుంటే ఐటీ కొత్తగా వస్తున్న కంపెనీస్కి ధీటుగా రాబోయే జనరేషన్స్ని తరాలని తయారు చేయాలనే ఉద్దేశంతో లోకేష్ అన్న కష్టపడతా ఉన్నాడు. అది కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ 27వ తేదీ ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టి దాదాపు 3 ఏళ్ళు అవుతా ఉంది కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని సర్వేపల్లి నియోజకవర్గంలో 3132 సైకిళ్ళు అక్కడున్న స్కూల్స్కి, మన స్కూల్స్కి, ఆడపిల్లలకి ఇద్దామనే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించి మొదటి విడత 1872 సైకిళ్ళు 8-9 తరగతులు ఆడపిల్లలకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్కి 10 రోజుల్లో రెడీ అవుతా ఉన్నాయి. అన్ని స్కూల్స్కి చేరుకుంటాయి. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. రెండో విడత మరొక ఫిబ్రవరి ఎండ్కి కానీ మిగతా సైకిల్స్ కూడా పూర్తి చేస్తాం. ఈ యువగలం మనం ఎందుకు అంటున్నానంటే, అప్పట్లో ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. రోడ్ల మీదకి రావడానికి భయం. ఎందుకంటే GO1 అని చెప్పి ఎక్కడ లేని రిస్ట్రిక్షన్స్ అన్ని తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడ లేని రిస్ట్రిక్షన్స్. ఆయన యువగలం మొదలుపెట్టి ఆయన అడుగడుగున ఆయన ఇబ్బందులు పెడతా ఉంటే దానికి నిలబడి పోరాడి మా అందరికీ కూడా స్ఫూర్తిగా నిలబడి మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసి ఒక మంచి యూత్ కానీ, కార్యకర్తలు కానీ ధైర్యంగా రోడ్ల మీదకి వచ్చేటట్టు చేశాడు. ఆయన ఒక స్ఫూర్తిగా నిలబడ్డాడు. అందుకనే ఈరోజు మనం గెలిచి ఇప్పుడు మన రాష్ట్రం సుభిక్షంగా ఉంది అంటే, మన ప్రభుత్వం వచ్చింది అంటే, తెలుగుదేశం మన కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే అది కేవలం లోకేష్ అన్న ఆయన కష్టమే, ఆయన పడ్డ పోరాటం, ఆ రోజు చేసిన పోరాటమే. దాన్ని గుర్తుగా ఈ 172 సైకిళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఐటీకి సంబంధించిన కంపెనీస్ని తీసుకురావడంలో, పెట్టుబడులు తీసుకురావడంలో, అదేవిధంగా ఈ 2025లో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25%, దాదాపు 1/4 ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఏపీలోనే వచ్చాయంటే ఆ క్రెడిట్ కూడా పూర్తిగా లొకేషన్కి పోతుంది. Fortune 500 కంపెనీస్ని టార్గెట్ చేసుకున్నాడు. ఆ అన్ని కంపెనీస్ని మన రాష్ట్రానికి రావాలని చెప్పి ఇన్వైట్ చేయడం, వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇవ్వడం, ప్రొవైడ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేయడం. ఆయన ఏదైతే ప్రామిస్ చేశాడో 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి బాగా కష్టపడతా ఉన్నాడు. ఇట్లాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని చెప్పి, మరిన్ని అవార్డ్స్ గెలుచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫ్యూచర్లో లోకేష్ అన్న ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసే పొజిషన్కి పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.